హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ చేశాను ఫ్రెండ్స్. ఈ చిక్కుడుకాయ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ చిక్కుడుకాయలు నాటు చిక్కుడుకాయలు అంటారు, విత్తనాలు ఉంటాయి బాగా. తినడానికి కూడా కూర టేస్టీగా ఉంటుంది. ఇవి వాష్ చేసుకొని చిక్కు తీసుకొని వాష్ చేసుకొని శుభ్రంగా ఉడికించుకోవాలి. సాల్ట్ వేసుకొని టేస్ట్ తగ్గట్టు ఈ విధంగా వేసుకోవాలి. కారం వేసేటప్పుడు మళ్ళీ వేసుకోవాలండి సాల్ట్. ఇప్పుడు మైనం వేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. వాటర్ వేసుకొని ఈ ఉడికించుకున్న చిక్కుడుకాయని వడకట్టుకోవాలి. వాటర్ ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇవి ఓన్లీ తినడానికి కూడా ఉంటాయండి, స్నాక్స్ మాదిరిగా తినొచ్చు. వీటిని వడకట్టుకొని ఈ విధంగా దించుకొని వాటర్ వడకట్టుకొని పోపు పెట్టుకుందాము. ఈ చిక్కుడుకాయకి పోపులో వెల్లిపాయ కొట్టేసుకోవాలండి. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఇవన్నీ వేసుకోవాలి. ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి పోపుని. ఈ పోపు వేగగానే పసుపు వేసుకోవాలండి. టేస్ట్ తగ్గట్టు కారం, సాల్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. కొంచెం ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ పోపు వేగగానే మనం ఉడికించుకొని పక్కన పెట్టుకుని చిక్కుడుకాయలు ఈ విధంగా వేసుకొని కలయి పెట్టుకోవాలి. చిక్కుడుకాయ పట్టేంత వరకు తిప్పుకుంటూనే ఉండాలని కలుపుకుంటూనే ఉండాలి. ఈ విధంగా అంతేనండి, చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయినట్టే. తినాలనిపిస్తుంది. వేడి అన్నంలో కర్రీ వేసుకొని తినాలి. టేస్ట్ ఎలా ఉందో నేను తిని చెప్తాను ఫ్రెండ్స్ మీకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్లీజ్ లైక్ మీ. ఇవ్వండి, ఈ విధంగా ఉంటుంది. కాలిపోతుంది. రైస్ కాలుతుంది, కర్రీ కాలుతుంది. నోరు లాలాజలం ఊరిపోతుందండి. విధంగా వీటిని టమాటాలు కూడా కలిపి వండుకుంటారండి. టమాటాలు ఇవి కూడా వేసి పులుసు పెట్టుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ.